పొజిషన్లో నన్ను, కానీ ఎవరు నన్ను పడుకోబెట్టి కూర్చోబెట్టి వాళ్ళు లేక, కానీ దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు. ఆ బెడ్ నుంచి లేచుడు నడవడము దేవుడు నాకు గొప్ప కార్యము చేశాడు. అయ్యా సంఘాలు 21 కాగానే అయ్యా నేను చర్చికి వస్తాను ఆ మేనక్కకి చెప్పాను రామ్మని అని అన్నది. వెంటనే 21 కాగానే తెల్లారి సండే పాపని తీసుకొని వచ్చాను. అయ్యతో ప్రేయర్ చేయించుకున్నాను. ఇంతవరకు ఈ పాపకి 4వ నెల పడుతుంది. మళ్ళీ వచ్చే శనివారము ఏ ఆరోగ్యంగా మంచిగా ఉన్నది, హెల్దీగా ఉంది. ఇంతవరకు హాస్పిటల్ కూడా చూపించలేను. ప్రభు యేసు పరిశుద్ధానికే మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. అదే కాక మా కుమారుడు విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. అయ్య చెప్పిండు నాకు, నీకు కుమారుడే పుడతాడమ్మా అని చెప్పిండు. కుమారుడిని ఇచ్చాడు. పరిశుద్ధనానికే మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. అయ్యా ఇట్లా బాబు తర్వాత ప్రెగ్నెన్సీ అందిందంటే అయ్యా ప్రార్థన చేశాడు. కానీ నా నిర్లక్ష్యం వల్ల నేను పోగొట్టుకున్నాను. వెంటనే మళ్ళీ అయ్యకి పోయి చెప్పుకున్నాను, అయ్యా ఇలా అబార్షన్ అయిందంటే, అయ్యో ఎందుకమ్మా అది ఎలాగైందన్నాడు. అయ్యా ఇట్లా పోయిందని చెప్పినప్పుడు, ఏం కాదమ్మా నీకు మళ్ళీ అదే నెలలో నీకు ప్రెగ్నెన్సీ అందుద్ది అన్నాడు. అదే నెల నాకు ప్రెగ్నెన్సీ అందింది. ప్రభు యేసు పరిశుద్ధానికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ఈ కార్యము నాయన మంచిగా సభాగా సాగాలని ఆయనతో నాయన అయ్యా కార్యం పెట్టించుకుంటాయంటే పెట్టుకోమన్నాడు. అయ్యా టైం లేదు కదా అనుకున్నాను, కానీ దేవుడు నాకు మంచి సమయం ఇచ్చాడు. ఒక్క సోమవారం లోపు నేను ఊరంతా తిరిగి కోట్లు పంచుకున్నాను. చిన్నపిల్లని వేసుకొని ఆ ఎండలు వేసుకున్నాను. కానీ నాకు దేవుడు తోడుగా ఉండి నా కుమార్తెకి ఏది తలగనియలేదు. ఎండ దెబ్బ 11:30 లోపు ఇంట్లోనే ఉన్నాను. తెల్లారుజాము 4 గంటలకు పోయి ఒక ఎండ దెబ్బ తలగకుండా మళ్ళీ ఇంట్లో పనులు అన్నీ ఎండకెబ్బ చేసుకున్నాడు. కానీ నాకు దేవుడు తోడుగా ఉండి నా కుటుంబానికి అయ్యా నాకు మంచి కార్యము చేసిండు. పరిశుద్ధానికే మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. అయ్యా మా అన్నయ్య పిల్లలు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారయ్యా అన్నప్పుడు అయ్యా ఏం కదమ్మా అని ప్రార్థన చేసేవారు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారయ్యా, 3 తల్లి పిల్లలు కూడా. అంతేగాక మా అత్తయ్య కూడా ప్రార్థన చేయండి అయ్యా, తన మోకాళ్ళ నొప్పులు కూడా బాధపడుతుంది. అసలు ఆరోగ్యం కూడా సరిగా ఉండట్లేదు అయ్యా అని అయ్యకి చెప్పుకుంటున్నాను. ప్రార్థించండి. ప్రభు యేసు పరిశుద్ధానికే మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన గొప్ప సాక్ష్యం దీవించును గాక. ఆమేన్ ఆమేన్. చెప్పండి. యేసుక్రీస్తు పరిశుద్ధానికే మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నేను ఫస్ట్ ఉస్మాన్ సేట్ అనే టైం ఉన్నాడు, ఆయనతో నేను చర్చికి వచ్చేవాడిని చాలాసార్లు. చర్చికి వచ్చినప్పుడు అయ్యగారు పాటలు అవి వినేవాడిని. చాలాసార్లు చర్చికి పోయి ఉస్మాన్ సేట్తో పోయి పాటలు అవి వినేవాడిని, సాటుకుంటూ వినేవాడిని. ఒకసారి 2 సార్లు గేట్ కా ఉన్నప్పుడు ఎవరు వచ్చారు చూడండి అని కూడా అయ్యగారు ఒక 2-3 సార్లు అన్నారు. వచ్చాక అట్నే చర్చి దాకా వచ్చి అట్నే లోపలికి వచ్చి ఇక అట్నే చర్చిలా కూర్చొని బాగా ఏడ్చుకుంటా ప్రార్థన చేసి క్షమించండి దేవుడా అని ప్రార్థన చేసుకున్నాను. పోయాను. ఇక రావద్దులే ఇక మళ్ళీ ఏమొద్దాంలే అనుకొని ఇక తాగుంటున్నప్పుడు ఇంతే వీనికి పిల్లలు పుట్టరు ఏం చేయరని చాలామంది అన్నారు. అనేసరికి అదే బాధ చెప్పుకొని ఏడిసి పోతా ఉంటే అయ్యా నన్ను భుజం మీద పోతా అంటే పిలిచి ప్రార్థన చేసి, కిరణ్ నీ కార్యం నెరవేరుతుంది, నువ్వు ఖచ్చితంగా నీకు పిల్లలు ఈ నెలల కార్యం నెరవేరుతుందని నాకు పెద్ద కుమార్తె పుట్టింది. పెద్ద కుమార్తె తర్వాత నా కొడుకు అయ్యాకి చెప్పుకున్నాను. అయ్యా 8 సంవత్సరాల తర్వాత మళ్ళా ఏం లేదయ్యా నడినప్పుడు మళ్ళా వాడు ఈ నెలలో జరుగుతుంది కిరణ్ నీ కార్యం నెరవేరుతుంది మళ్ళీ అన్నప్పుడు వాడు కడుపులో పడ్డాడు. మా కొడుకు పుట్టిండు. ఈ అప్పటి నుంచి నా కష్టాలు అన్నీ పోయినాయి. మా అమ్మ కూడా, మా పెద్దమ్మ వాడు పుట్టంగానే ఇల్లు రాసిచ్చింది నాకు. నాకు అంతే అయ్యగారు పుట్టిన తర్వాత
మా అబ్బాయి పుట్టిన తర్వాత లైసెన్స్ నాకు అన్నీ కలిసి వచ్చినాయి. అయ్యగారు ప్రార్థన వల్ల నా కుటుంబం అంతా ఈరోజు ఉన్నామంటే అయ్యగారి వల్ల నా కుటుంబం 5గురం అయ్యాము మేము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా కోసం ప్రార్థన చేసిన సంఘం అంతా వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారం చెప్పుకుంటున్నాను. అయ్యగారు నా కోసం చాలా ప్రార్థన చేసిండు, నా కోసం చాలా కన్నీళ్ళు కార్చాడు. నేను పోయేవాడిని నన్ను పిలిచి కిరణ్ నీ కార్యం నెరవేరితే ఆ ఒక్క మాట ఇప్పుడు ఈ రోజు నన్ను 5గురిని చేసింది. ఆమేన్. దేవునికి వందనాలు. ఆమేన్. యేసయ్య నన్ను క్షమించిండు, నా పాపం అంతా తీసివేసిండు. ఆమేన్. ఆయన కృపను నేను పొందుకున్నాను. ఆమేన్. యేసయ్య నన్ను క్షమించిండు. ఈ చిన్న సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గొప్ప దేవుడు మరి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు పిలిచి వారి వేళ కృప దయచేసి మరి ఇప్పుడు నా కుటుంబం 5గురు ఉన్నాం. దేవుడు ఆయన కృపతో మా మీద దీవించలేదు. గొప్ప కృప దేవుని కార్యక్రమం. మరి దేవుని సన్నిధిలో తను పిలిచి దేవుడు వాగ్దానం చేసి తను ఆశ్రయించి మరి తన పిల్లలను తనను దేవుడు కాపాడుతూ ప్రభు కృప అంటే తనకు అనుగ్రహించిన ప్రతిని బట్టి పరిశుద్ధాత్మ దేవుని నామ ఘనతను దేవుడైన పరిశ్రమను బట్టి నిత్యం సాక్షులై ఉండాలి. మంచిది. ఓకే, థ్యాంక్ యూ నాన్న. జయ గీతము మంచి కూర్చో. వాగ్దానములిచ్చిన దేవుడు వాగ్దానముల్ స్థిరపరిచేను. వాగ్దానములిచ్చిన దేవుడు వాగ్దానముల్ పిలిచిన పిలుపును చెరిపివేయక తలిసిన నా పిలుపును చెరిపివేయక తలిసిన మదిలో నిలిచెను ఆత్మజీవమైన నా యేసయ్యా నా యేసయ్యా జయ గీతము నా యేసుతో ప్రభునిష్కృత పరిశ్రమ మహిమ కలుగాక. ఆనందమును సంతోషమును కలుగజేసిన దేవుడు. పరిశుద్ధ వాక్యం మనం చూస్తున్నప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 దేవుని వాక్యం చరుస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 చూస్తే దేవుని వాక్యం చరుస్తుంది. ఆమేన్ ఆమేన్. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. యేసుక్రీస్తు నామమున మహిమ కలుగాక. ఎవరన్నా ఆనందించాలి? ప్రభునందు ఆనందించాలి. ఇచ్చిన కార్యం బట్టి ఆనందించాలి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుతున్న ఆనందించుడి. ఆయన పరిశుద్ధ నామను బట్టే ఆనందించాలి. ఆయన పరిశుద్ధ సన్నిధి ఆయన గణపరచ కోసం ఆనందించాలి. అందుకే అక్కడ ఉన్నాడు కదా. కనుక 6వ వచనం చెప్తున్నాడు, దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు తెలియచేయుడి. కనుక ఎప్పుడు కూడా కృతజ్ఞత పూర్వకంగా దేవుడు ఉండాలి, ఆనందించాలి. ఆయన పరిశ్రమలో కృతజ్ఞతపూర్వకంగా ఉండాలి. దేవునికి కృతజ్ఞత చెల్లించడం చాలా ప్రాముఖ్యమైనది. ఎవరైతే కృతజ్ఞత చెల్లిస్తున్నారో దేవుడు వారు మనం వినేవాడు, వారిని కరుణించేవాడు, వారిని ఆనందింపజేసేవాడు. ఆయన పరిశుద్ధం ఉంటే తన కరగ చేసిన విషయాన్ని బట్టి ఈరోజు నీకు నీ కుటుంబం 5గురుగా దేవుడు సిద్ధపరిచి ఆశ్రయించి సంతోషం కలగజేసినవాడు. అందుకని కృతజ్ఞత చెల్లించాలి, దేవుని మహిమపరచాలి. అందుకే ఎవరు చేసిన కార్యం ఇది? దేవుడు చేసిన కార్యం కదా.
ఈ కార్యం బట్టి దేవుని మహిపరుస్తున్నారట. 92వ కీర్తనలో చూస్తే ఇప్పుడు మొదటి వచ్చిన చెప్తున్న ఒక మాట 90 యెహోవాను స్తుతించుట మంచిది. ఎవరిని? యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఎవరు కీర్తించాలి? యేసయ్య నామమును కీర్తించాలి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడ నీ నామమును కీర్తించుట మంచిది. ఎందుకు మంచిదంటే మరి ప్రభు వాక్యం చదువుతుంది. 4వ విషయం చెప్తారు ఒక మాట అక్కడ. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత సంతోషపరిచాడా లేదా? ఆయన కార్యంలో సంతోషపరిచాడు కదా. అందుకని ఆయన స్తుతించడం మంచిది. ఆయన సన్నిధిని ప్రవేశించాలి, ఆయన నామను కనపరచాలి. మరి మీద మన కృతజ్ఞత ప్రార్థన చాలా మంచిది. అందుకని నీ కార్యము చేత అన్నాడు ఆయన. ప్రభు యొక్క పరిశుద్ధం అంటే 2వ దినోత్తర గ్రంథంలో చెప్తాడు. 2వ దినోత్తర గ్రంథం 16వ అధ్యాయంలో చూస్తే 27, 26 చూస్తే కూడా ఇది వాక్యం చదువుతుంది. చూడక్కడ 16 వచ్చింది. ఘనత ప్రభావంలో ఆయన సన్నిధులు ఉన్నవి. ఎక్కడున్నాయి? యేసయ్య సన్నిధిలో ఘనత ఉన్నది, ప్రభావం ఉన్నది. ఘనపరిచి దేవుడు మిమ్మల్ని ఆశ్రయించి మీ స్థంతాన్ని ఇచ్చాడు. ఘనతా ప్రభావంతో ఈ కుమార్తె శరీరాన్ని ఆశ్రయించాడు అను కదా. అందుకే ఘనతా ప్రభావం సన్నిధులు ఉన్నవి. బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. ఎవరి యొద్దనని? అందుకే బలమనిచ్చాడు. నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. భయంకర పరిస్థితుల్లో దేవుడు బ్రతికిచ్చాడు. దేవుడు కరుణించాడు. అయ్యా ఎట్టయ్యా నా పరిస్థితి అయ్యా అన్నావు, నాకు ఎవరు చూడరయ్యా నా పరిస్థితి అంటాను. ఎవరు శక్తిని ఇచ్చారు? మరి బలమైన యేసయ్య శక్తిని ఇచ్చిన వాడు. ఆమేన్. యేసుక్రీస్తు పరిశ్రమ మహిమ కలుగాక. అందుకని ఘనత ప్రభావంలో ఆయన సన్నిధిలో ఉన్నవి. అది ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన సన్నిధిని మనం మర్చిపోకూడదు. ఆయన పరిశుద్ధం. ఇప్పుడు పిలిచి దేవుడిని కార్యం చేస్తారని చెప్పాడు. దేవుడు కార్యం కొడుకునిచ్చాడు. అవునా కాదా? దేవుడు అయ్యా నేను నాకు భయం వేస్తుంది, నేను చచ్చిపోతానేమో అయ్యా నా పిల్లలు అట్టా అన్నావు. నీవేమి చనిపోవు, దేవుడు నీకు మంచిగా ఉంచురని చెప్పాను. ఉంచాడా లేదా? అందుకని ఘనత ఆయన సన్నిధిలో ఉంది. మన దేవుడు ఆశ్రయించిన వాడు. అందుకని ఎప్పుడు ఆయన విరోధంగా మార్చబడకూడదు. కనుక ఏమంటామో ఘనత ప్రభావములు ఆయన సన్నిధులు ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. జనముల కుటుంబాలారా యెహోవాకు చెల్లించుడి, మహిమా ఫలమును యెహోవాకు చెల్లించుడి. అందుకే 11 వచ్చిన కూడా ఒక మాట చెప్తారు అక్కడ. ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను ఏం చేసుకోవాలా? ఆయన ఆశ్చర్యకార్యాలు చేశాడు. అవునా కదా? ఆశ్చర్యకార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు, కాపాడు. మనుషులు చేయలేని కార్యములు ఆయన చేశాడు. మనుషులు ఆదరించలేనిది ఆయన ఆదరించాడు. దేవుని గొప్ప దేవుడు కనుకరించాడు, గొప్ప కార్యం చేశాడు. దేవుడు మాట ఇచ్చాడు, కొడుకునిచ్చాడు, కొడుకునిచ్చి లైసెన్స్ ఇచ్చిండు, కొడుకునిచ్చి ఇల్లు ఇచ్చిండు, కొడుకునిచ్చి ఉద్యోగం ఇచ్చిండు. అవునా కాదా? మరి ఘనత కాదు అది? ఆయన మహిమ ప్రభావం ఇచ్చినవాడు. అందుకని ఆయన ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అందుకని ఆయన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకం చేసుకొనడి. ఆయన సూచక్రియలను, ఏ క్రియలను? సూచక క్రియలను, ఆయన నోటు తీర్పులు అంటే తీర్పు తీర్చాడు. ఏం ఇచ్చాడు? నీ దళితులను కొట్టేతను కొట్టేసాడు. అవునా కాదా? యేసుక్రీస్తునకు భయంకరగాక. అది నోటు తీర్పు అంటే జ్ఞాపకం చేసుకొనడి అండి. ఎందుకంటే దేవుని స్తుతించుట. ఫస్ట్ మాట మనను ఆనందించడి అని మరలా చెప్పుతున్నాను, ప్రభు నన్ను ఆనందించడి. అందుకనే ప్రభుతో ఆనందించాలి, ప్రభు నామను బట్టి ఆనందించాలి. పరిశుద్ధాత్మ దేవుని నామను మనం కనపరచాలి. ఘనత ప్రభావం కలగజేసిన దేవుణ్ణి కలుసుకోవాలి. దేవుని ఎప్పుడు కూడా స్తుతించాలి, మహిమపరచాలి. వాక్యాన్ని లోబడి అని చిత్తాన్ని నిర్వహించాలి. అందుకే ఆయన అన్నాడు కదా, 8వ వచనం కూడా మాట చెప్తారు అక్కడ. 8వ వచనం, యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుడి, ఆయన నామమునకు ప్రకటన చేయడి. ఆయన కార్యములను ఎక్కడ తెలియాలి? జనములో తెలియజేయాలి. అందుకే సాక్ష్యం ఇచ్చారు. ఇదే కాదు, ఎక్కడైనా కానీ దేవుని నామమును మహిమపరచాలి, దేవుని కీర్తించాలి. నువ్వు అడుగుతావు, అయ్యా
మా తోళ్ళ పాల బాగాలేదు ఏళ్ళ ప్రార్థన చేయాలని అంటారు. మంచిది, అది చాలా మంచి విషయం. మనం కోరుకోవాలి ఎప్పుడు కూడా దేవుని మహిమపరచాలి, దేవుని అనమాట. అందుకని ఆయన సన్నిధిలో తెలియజేయడి అంటాం. అందుకని కీర్తన గ్రంథంలో చూస్తున్నప్పుడు 66:16 ఒక మాట చెప్తాడు. 64:16 చూడండి అక్కడ. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆనందించుడి, ఆలకించుడి. ఆయన ఒకరు చేసిన కార్యము ఏం చేశాడు? ఆయన ఈ కార్యం చేశాడు, ఈ కార్యం చేశాడు, ఈ కార్యం చేశాడు. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను. అందుకనే సాక్ష్యం చెప్పాలి, దేవునికి మహిమపరుస్తుండాలి. ఆయన నా కొరకు చేసిన కార్యములు. అందుకని ఆశ్చర్యం ఆశ్చర్యం అనుదినము అనుదినం మహోన్నతుని కార్యములే కార్యములే మహోన్నతుని ఆనందమైన దేవుని అనంతమైన ప్రేమే ఆనందమైన ప్రేమే నీ పొందిన రక్షణలోనే ఆనందమే యేసయ్యా రక్షణలోనే ఆశ్చర్యం ఆశ్చర్యం అనుదినము ఒంటరితనము పాయలు చేసి ఏకాత్మతోన నడిపించితివి ఒంటరితనమును అతను తొలగించి నందమే నసగి దేవన బాధను ఆశ్చర్యం ఆశ్చర్యం అనుదినము ఈసా నీవు సృష్టికి కాత నరరూపమున వచ్చిన దేవా ఈసా నీవు సృష్టికి కాత నరరూపము ఆనకుమల్లను వీరసి ఈ పాపిని రాక్షితివా దేవన మరణం వీరచి ఆశ్చర్యం అంతము నీవే జీవి
జీవితమంతా చప్పుడు కొట్టండి. ఆదియు అంతము జీవితమంతా సమయోచమతలగించి దోషమైన సాగితివా దేవ్ నా దోషమతల చీత ఆశ్చర్యం ఆశ్చర్యం యస్సుకు పచ్చగా భయంకరంగా కనుక ఆశ్చర్యకార్యములు చేసిన దేవుడు ఆయన కృపలో కరుణించి కటాక్షించడం. అందుకే కృతజ్ఞత కలిగి ఉంటాం దేవుడు మనం కోరుకున్నవాడని ప్రభు వాక్యం చేస్తుంది. 103 కీర్తన చూస్తే 8వ వచనం చెప్తున్నారు అన్నమాట. యెహోవా దయాదాక్షిణ పూరుడు. ఏమైనాడైనా దయగలవాడు, దాక్షిణ గలవాడు. అందుకనే యెహోవా దయాదాక్షిణ పూరుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన కృప సమృద్ధి ఇచ్చాడు కనుక నీకు రక్షణ ఇచ్చాడు, నేను కనిపించి దేవించాడు, మీకు కార్యం చేశాడు. అందుకని ఆయన స్తుతించట. 2వ వచనం చెప్తాడు అక్కడ, నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవకము. మేన్ ఏం చేయకూడదు, మర్చిపోద్దని దేవుని వాక్యం చేస్తుంది. అందుకని దేవుడు చదివించే ప్రతి మాటను బట్టి దేవుని వాక్యానికి లోబడి వాక్యమైన దేవునితో కలుషుడు మంచిది, మేలుకరమైనది, ఆశీర్వాదకరమైనది. ఆయన పరిశుద్ధ మాటను బట్టి మనం చేసే ప్రతి కార్యమును కలిగి ఉండాలని వాక్యం చేస్తుంది. ఆయన మేలు చేసేవాడు, కరుణించేవాడు, కటాక్షించేవాడు, తన కృపల సన్నిధి కరుణించేవాడు, తన దయతో మనం కరుణించి కటాక్షించేవాడు. ఆయన ఉపకారం చేసిన దేవుడు. ఏం చేసిన దేవుడు? ఆయన ఉపకారం చేసిన. అందుకనే ఉపకారం కలిగిన దేవుని స్తుతించాలి, మహిమపరచాలి. ప్రభు యొక్క వాక్య ప్రకారం ఎదుగు ప్రతి దేవుడు మనకు కావాల్సిన ప్రతి ఈవును కలగజేస్తూ ఆయన కృపను ఇచ్చేవాడు. హలో కనుక దేవుడు చదివిస్తున్న మాటను బట్టి మరి ప్రభుకు లోబడి, ప్రభు చిత్తానికి లోబడి, ప్రభు ఆజ్ఞను లోబడి, ప్రభు మాట నిలిచిన వారమై దేవుని స్థలం నిలిచి ఉండాలని దేవుడు కోరుకున్నవాడు. కనుక కరెంటు దమ్ము సరిపోతాడా అంత. దేవుడు చదివిస్తున్న మాట బట్టి ఆయన కృపా, ప్రేమ, కరుణ, కటాక్షం బట్టి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని తప్పకుండా దేవుని కలిగి ఉండాలని దేవుడు చదివిస్తున్నాడు. అందుకని ఆయన కార్యములు మరి స్తుతించుటకు, మహిపరచుటకు, కనపరచుటకు, కీర్తి దేవుని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అందుకని 20 అధ్యాయం చెప్తా, 5వ అధ్యాయము 20 వచనం చూడండి అక్కడ. మన ప్రభుని యేసుక్రీస్తు పేరట సమస్తను గురించి తండ్రి అయిన దేవునికి అలానే ప్రేయర్లో ఉన్నానమ్మా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించచ్చు. ఎప్పుడు కూడా కృతజ్ఞత చెల్లించాలి, దేవుని నామను మహిమపరచాలి, ఆ నామను కీర్తించాలని దేవుని హక్కు చేస్తాం. అదే విషయంలో చూసినప్పుడు కూడా మరి ప్రభు నామను బట్టి మీ కుమార్తె విషయంలో మీ కుమార్తె చేసిన కార్యాన్ని బట్టి చూసినప్పుడు వాక్యానుసారం చూస్తే
ఇరిమి గ్రంథంలో ఒక మాట చెప్పాడు. 9వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు ఇరిమి గ్రంథం 9లో చూస్తూ వాక్యం చరుస్తుంది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు ఏమి నేర్పాలి? రోదన చేయి నేర్పాలి, అంగలార్పి విద్య నేర్పాలి, ప్రభును కలిగి ఉండాలి. ప్రభుత్వం నిలిచి ఆ విధం ఉన్నప్పుడు మంచిది. దేవుని యొక్క వాక్యానుసారంగా వారికి నేర్పించినప్పుడు, దేవుని వాక్యానికి వారు లోపడుతున్నప్పుడు, దేవుని మాట నిలిచినప్పుడు దేవుడు తన కృపలో కరుణించి కటాక్షించి ఆదరించేవాడు కనుక పరిశుద్ధ దేవుని సన్నిధిలో విషయాలలో మరవకుండా ప్రభుత్వం కలిసినప్పుడు దేవుడు వారు కూడా దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తుంటారు. 31 సామెతల గ్రంథంలో చూస్తే కూడా చెప్తారు ఒక మాట. 27వ వచనం చూస్తే 27వ వచనం ఏందది? ఆ ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టను, ఆమె భోజనము చెయ్యదు. అంటే ప్రార్థన కలిగి ఉండాలి, ప్రభుని కలిగి ఉండాలి, పరిశుద్ధతతో కలిసి ఉండాలి. అప్పుడు దేవుడు ఆ విషయాన్ని దీవించి ఆశ్రయించేవాడు, కనుకరించేవాడు. ఆయన కృపను బట్టి కరుణించి ఆశ్రయాన్ని ఇష్టపడుతున్నవాడు అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని వాక్యానికి లోబడి ఉండాలి. అందుకనే ప్రభుని నామను బట్టి దేవుని సన్నిధిలో దేవుని చిత్త ప్రకారం నువ్వు కూడా ఆలోచించి వాక్యానికి లోబడాలి. 119 కీర్తన 9లో చెప్తున్నాడు. ఏంటది? కరెంట్ సరిపోవట్లేదు. ఇది ఆపితే సరిపోదా? 5 ఆప్తనే వస్తుంది. సర్లే చెప్పమా. బైబిల్ చదువుతాను. బైబిల్ చదవాలి. ప్రతి దినం కూడా బైబిల్ చదవాలి. అలాగే బైబిల్ చదివినప్పుడు దేవుడు వాక్యం అనేది దేవుడై ఉన్నాడు. యవనస్తులు దేని చేత నడక శుద్ధిపరుచుకుందరు? నడతను శుద్ధి కాదు, పరుచుకో. నీ వాక్యాన్ని బట్టి కనుక తను జాగ్రత్తగా చూసుకోవడం చేతనే కదా అని ఉంది. అర్థమైందా? వాక్యమును జాగ్రత్తగా చూసుకోవాలి, వాక్యమును చదవాలి. వాక్యం ఎవరు? వాక్యము యేసయ్య. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్తున్నమాట. యోహాను సువార్త ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు ఎక్కడున్నాడు? దేవుని యొద్ద ఉండెను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడై ఉండెను. కనుకనే వాక్యము జాగ్రత్తగా చూసుకున్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు, దేవునితో ఉంటాడు, దేవునితో నువ్వు ఉంటావు. దేవుని వాక్యం నిన్ను కాపాడుతుంది, దేవుని వాక్యం కనిపిస్తుంది. అందుకని ప్రభు వాక్యంలో చూస్తే 11వ వచనం చెప్తున్న మాట, దేవుని యొక్క నామను బట్టి యోహాను సువార్తలో 5వ వచనం చదివితే అక్కడ ఆ వెలుగు చీకట్లో ప్రకాశించిన కానీ చీకటి దాన్ని గ్రహింపకపోయాను. చాలామంది కూడా వాక్యాన్ని వెలుగు ఎన్నో అద్భుతాలు చూసినా వాళ్ళ చీకటి క్రియలతోనే బతుకుతున్నారు. కనుక మరి వాక్యము మన యొద్దకు వచ్చింది, ఆ వెలుగు మన దగ్గరకు వచ్చింది. ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతాం వెలుగు అనేది తెలిసింది. మన కాదంట. ఇప్పుడు మన ఇంట్లో అన్నీ ఫిట్ చేసుకొని కరెంటు ఇవన్నీ చేసుకొని కనెక్షన్ అంటే మన పోల్ నుంచి కనెక్షన్ తీసుకోకపోతే వెలుగుదియా? వెలుగు కదా. సరే, ఓకే.
ఇప్పుడు అన్నీ మన ఇంట్లో ఉన్న తర్వాత మనం వేనైపోతే వెలిగిద్దా? ఎరగదు. మరి వేనేసినాక ఏం చేయాలా? చేసుకోవాలి. అంటే వాక్యాన్ని గ్రహించాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి, వాక్యమైన దేవుడు మనతో తెలుసుకోవాలి, వాక్యమును చదువుకోవాలి, వాక్యంతో కలిసి ఉండాలి. అప్పుడు ఏం చేస్తుంది? వాక్యం ఏం చేస్తుంది? వాక్యము వెలుగై ఉన్నది, అది చీకట్లో సంచరించిన ఆ చీకటి దాన్ని గ్రహింపని. చాలామంది గ్రహింపక ఇంకా లోకంలోనే బతుకుతున్నారు. ఇప్పుడు మన జరిగిన అద్భుతాలు చాలామంది తెలుసు, కానీ వారు చీకట్లో బతుకుతున్నారు. కానీ మన దేవుడు వెలుగునిచ్చాడు కదా, వెలుగుతో అంటగట్టబడాలి, వాక్యంతో అంటగట్టబడాలి, వాక్యం నిరీక్షించాలి. అందుకే 119 ఏమంటున్నాడంటే పరవాక్యం చరుస్తుంది. 119 చూస్తున్నప్పుడు పరిశుద్ధం కొందాన్ని బట్టి 11వ వచనం, నీ ఎదుటి నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో ఎక్కడ ఉంచుకోవాలి? హృదయంలో వాక్యం ఉంచుకోవాలి. వాక్యం ఎవరి హృదయంలో ఉన్నదో వారు ప్రభుకి విరోధులు కారు. నీ ఎదుటి నేను పాపం చేయకున్నట్టు నా హృదయంలో వాక్యం అంటే, ఎదుటి అంటే ఎక్కడ పోతే అక్కడ ఆయన ఉంటాడు. ఇక్కడ తల్లిదండ్రులు ఉంటారు, కానీ ఎక్కడ పైన వేస్తాడు. అప్పుడు వాక్యం ఎప్పుడైతే హృదయంలో ఉంటుంది ఏమైతే వారు ఏ పాపము చేయరు. 119 2వ వచనం 3వ వచనం చెప్తారు, వారు ఆయన మార్గంలో నడుచుకొనొచ్చు ఏ పాపము చెయ్యరు. వారు ఆయన మార్గంలో నడిస్తే ఏ పాపము చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలని నీవు నాకు ఆజ్ఞాపించున్నావు కవా. నీ కట్టడం గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉన్న ఎంత మేలు. కట్టడలు గైకొనట కోసం ప్రభా, నీ వాక్యలకు నీ కట్టడాలను గైకొనటకు స్థిరపడిన ఎంత మేలు. నీ ఆజ్ఞలనండి నీ లక్ష్యం చేయనప్పుడు ఏం కరగదు? అప్పుడు అవమానం కరగదు. ఎక్కడ పోయినా ఏం అవమానం కరగదు. వాక్యం ఉంటుంది, వెలుగని ఉంటుంది, దేవుని భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, ప్రభునందు ఉంటుంది. కనుక లోకం అనేది ప్రవేశింపదు, లోకం అనే పాపం రాదు. అందుకని ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని గ్రహించి వాక్యానికి లోబడి వాక్యం ప్రభునందు విషయాన్ని పరిశుద్ధాత్మ వెళ్తున్నప్పుడు నీ జీవితంలో వెలిగింపబడతావు. రోమిలక్ష్మితో చెప్తున్న వాక్యం ఎక్కడ ఉండాలంటాడు చూడండి. అక్కడ 10వ అధ్యాయంలో చూస్తే రోమిలక్ష్మి పత్రిక పెడుతున్నా, అదేమని చెప్పుచున్నది? వాక్యముని యొద్దను, వాక్యుని యొద్దను నీ నోటను, నీ హృదయంలోనూ, నీ హృదయంలో ఉన్నది ఎక్కడ ఉండాలి? అది ఫస్ట్ ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు ఈ యొద్ద వాక్యం ఉంది. ఈ వాక్యం ఎక్కడ రావాలి? నోటులోకి రావాలి. ఆ వాక్యం అక్కడ మన హృదయాలు పోవాలి. ఆ హృదయంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే యేసుప్రభు హృదయంలో ఉంటారు కనుక వారు ఏ పాపము చేయరు, వారు ఏ అపాయానికి గురి కారు. దేవుడు కరుణించేవాడు. వాక్యము దేవుని వాక్యం ఉండటం వల్ల వారు దేవుని ప్రేమించే విషయం తెలుస్తుంది. అందుకని బిడ్డ దేవుని కనబడి చూస్తున్నప్పుడు మరి ప్రభు వాక్య ప్రకారం పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఎవరైతే వాక్యంతో ఉన్నారో వారు సజీవులు ఉన్నారో దేవుని వాక్యం తెలుస్తుంది. అందుకనే నాడు నేడు ఏకరీతిలో దేవుడు నేడు మన మధ్య ఆయన కృపను బట్టి ఆయన కనికను బట్టి నిన్ను రక్షించిన దేవుడు, అంటే నీ వెడ కార్యం చేసిన దేవుడు, నిన్ను బట్టి తన నామం ఘనత కలుటకు, నీ కుటుంబాన్ని బట్టి దేవునికి మహిమ కలుట కోసం, నిన్ను బట్టి దేవునికి కీర్తి కలుట కోసమే వాక్యం ఉండాలి. యేసుక్రీస్తునికి మహిమ కలుగాక. వాక్యము 119 103, నీ వాక్యములో నా జీవకు ఎంతో, జీవకు అంటే నీకు రాదు, నీ నాలుకకు పొందుకుండాలి. నాలుకకు ఋషి అని చెప్పింది, ఋషి చెప్పేది ఏంటిది? ఉప్పుడు సప్పుడు అని చెప్పేది ఏంటిది? నాకే కదా. వాక్యం ఏముండాలా? జీవకు ఎంతో మధురంగా ఉండాలి. అప్పుడేమైందంటే వాక్యం మనం భుజించినప్పుడు ఏ స్థలమునున్నా వాక్యం వేస్తే మనతో ఉంటాడు, నీతో ఉంటాడు, నేను తప్పిస్తాడు. అప్పుడు నీ జీవితం స్థిరపరచబడుతుంది. మన వాక్యం ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపుగా ఉన్నవి. నీ ఉపదేశం వలన ఏం కలిగితే? ఉపదేశం వింటే. ఇప్పుడు చాలామంది వాక్యం విన్నట్టు బైబిల్ చెట్టు అంటారు, వినరు.
ఎరైపోవటం వల్ల ఏమైంది? వివేకం ఉండదు. వివేకం అనేది దేవుని దగ్గర నుంచి వచ్చేది. వివేకం అనేది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎవరు ఉండదో సంభవింప సంగతులు తెలియపరుస్తుంది. అంతేనా? వివేకం ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మ నుంచి వస్తుంది. యెషయా 11:2 చెప్పాడు అన్నమాట. యెషయా 11:2 యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ. ఏమాత్మ? జ్ఞానము. జ్ఞానం కావాలంటే ఎవరు? యేసయ్య కావాలి. జ్ఞానము కదా. చాలామంది నా బిడ్డ తెలివి లేదా తెలివి కావాలంటారు. తెలివి ఎప్పుడు వస్తుంది? చెప్పాలి, ఎప్పుడు వస్తుంది తెలివి? ఎప్పుడు వస్తుంది చెప్పండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 2వ అధ్యాయం 7వ వచనం చదువు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట, మరి భయం ఉండాలా లేదా? నేను చాలాసార్లు నేను కూడా తిడుతుంటా కదా. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుని ఆత్మతో మనం ఎట్టు ఉండాలో తెలుస్తుంటుంది. నువ్వే పాక కాదు, నువ్వు మంచిగా ఉండాలంతే అన్నా కదా. ఎవరితో ఉండాలి? పరిశుద్ధాత్మతో ఉండాలి. దేవుని యందు భయము భక్తి ఉన్నప్పుడు ఏముంటుందంటే తెలివి వస్తుంది. దేవుడు చెప్తున్నాడు అది వివేకం వస్తుంది. వివేకం అనేది వచ్చినప్పుడు అయితే పరిశుద్ధాత్మతో వస్తుంది. వివేకం ఏం చేస్తుంది? యోహాను సువార్త చదవండి. పరిశుద్ధ దేవుని యోహాను సువార్తలో చూసినప్పుడు 14వ అధ్యాయంలో అయితే ఆయన అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యం నడిపించను. ఆయన బోధింపక దేనినో వాటిని బోధించి ఏ సంగతులు? సంభవింపు సంగతులు, ఏదైనా కీడైనా మేలైనా తెగించుకు ఈ పరిశుద్ధాత్మ తెలియపరుస్తుంది. అందుకనే ఈ పరిశుద్ధాత్మ ఉండటంలో వివేకము కలుగుతుంది. వివేకమని కలగజేస్తుంది. వాక్యం ఏం చెప్తుంది? వివేకం. వాక్యం ఎవరను? యేసయ్య. యేసయ్య ఆత్మ. ఆయన ఆత్మ ఏం చెప్తుంది? మనకి సంభవింపు సంగతులు తెలియపరుస్తుంది. దర్శనం ద్వారా, కళల ద్వారా, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. అర్థమైందా? అందుకని మనంతరం మనం ఏదో పోదాలంటే అది కాదు. దేవుని సన్నిధిలో వివేకం కనుగొనాలి. దేవుడు దీవించి కనికరించేవాడు, దేవుడు కటాక్షించేవాడు. ఆయన సంభవింపు సంగతులను తెలియజేయను కనుక ప్రభు యొక్క నాను బట్టి బలపరిచి ఆశ్రయించి దీవించి కనుకరించేవాడు. అందుకని ఇప్పుడు ఏం కావాలి? మరి వివేకం కావాలి. వివేకం లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సామెత గ్రంథము 5వ అధ్యాయం, సామెత గ్రంథం 5వ అధ్యాయం చదవండి. 5-6 వచనం. అది జీవ మార్గమును ఏం చేయరట? వివేకం లేరు జీవ మార్గాన్ని విచారించరు. ఏ పోదాం అంతే, లోకంతో కలిసిపోతాం కొంచెం అనుకుంటారు. అర్థమైందా? భయము భక్తి ఉండదు కనుక బయట పోయిన ఒక రకంగా ఉంటారు, లోనికి వచ్చిన ఒక రకంగా ఉంటారు. కనుక అట్టు ఉండకూడదు. ఏముండాలా? వివేకం కావాలి. చదువునాము. దాన్ని తెలియకుండానే దాని పాదములు ఏం చేస్తుంటారు? వాళ్ళు ఇటు అటు అక్కడ ఆ ఇంటికి తిరుగుతుంటారు. కారణం ఏంటంటే ఏమి లేరు? వివేకం లేదు, పరిశుద్ధాత్మ లేదు, దేవునికి భయం లేదు. అందుకనే వాళ్ళు ఇష్టం అటు ఇటు తిరుగుతారు. బైబిల్ చదవాలన్నా కానీ ఏదో తిరుగుతారు, అక్కడ పెడతారు, చేస్తారు. సన్నిధికి వచ్చినా కానీ ఉపదేశం అంగీకరించరు, విన్నట్టుంటారు అంతే. ఏం చెప్తుంటారు? వినేవారు చాలా నిష్ఠగా ఉంటారు. వినని వారు చూస్తుంటాను నేను 33 సార్లు ఈ కాలు చెప్పి ఆ కాలు చెప్పి చేసి అటు చూసి ఇటు చూసి కాలం గడుపుతుంటారు. అందుకని వాళ్ళు వివేకం నేర్వారు. వివేకం కావాలా వద్దా? కావాలి. వివేకం కలిగి ఉంటే దేవునితో కలిసి ఉంటే కనుక దేవుడు యెహోవా ఏలుతున్న స్థలంలో ఉంటారు. అప్పుడు ఎవరైతే వివేకంగా ఉంటే వారు అపవాదికి దొరకరు. 6వ అధ్యాయం 2వ వచనం చెప్తున్నమాట. సామెత గ్రంథం 6:2. నీ నోటి మాటల వల్ల సిక్కబడి ఉన్నావు. చాలామంది కూడా నోరు జారి చిక్కబడుతున్నారు, పట్టబడతారు, బ్రతుకు పాడు చేసుకుంటారు. అట్లా ఉండకూడదు.
దేవుని వాక్యం ఉండాలి. ఎక్కడ వాక్యము నా జీవకెంతో మధురం, అంటే నోటికి ఎంతో మధురములు. వాక్యము ఎప్పుడు కూడా దేవుని మన హృదయంలో నిలిచి ఉండాలి. అప్పుడు పరిశుద్ధుడు నేను కలిగిస్తాడు, నేను కరుణించి దీవిస్తాడు, నిన్ను ఆశ్రయిస్తాడు. అప్పుడు జ్ఞానాన్ని ఇస్తాడు, విద్యా జ్ఞానం ఇస్తాడు, దైవ జ్ఞానం ఇస్తాడు, దైవ చిత్తం నెరవేర్చిన విషయం ఇస్తాడు, దేవుడు నేర్పించి నడిపిస్తాడు. అందుకని ఆ విషయం జ్ఞాపకం చేసుకొని వివేకం కలిగి జీవించడం దేవుడు కోరుకున్నవాడు. అంటే పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ కలిగి ఉన్నప్పుడు లోకంలో ప్రతిదాన్ని తప్పించుకోగలుగుతారు, దేవుడితో కలిసి ఉండగలుగుతుంటారు. అందుకని ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడ్డారో వారు అంటే భారం లేకుండా బతుకుతారు. లేకపోతే హృదయ భారం మరికొన్ని భారాలతో కుంగిపోతుంటారు. అటు కుంగిపోతూ దేవుడితో కలిసి వాక్యానికి లోపడాలి, వాక్యాన్ని అనుసరించాలి, వాక్యాన్ని పేర్కొనాలి, వాక్యమైన దేవుడితో కలిసి ఉండాలి. అప్పుడు దేవుడు దీవించేవాడు. నోటి మాట ద్వారా పట్టబడకుండా ఉండాలి, ప్రభు వాక్యానుసారం నేర్చి ఉండాలి, దేవుని ఉద్దేశం నెరవేర్చి ఉండాలి. ఎందుకంటే ఎవరైతే వివేకం కలిగి ఉంటారో వారు పేదవారైనా, కీర్తన గ్రంథము 12:7 యెహోవా నువ్వు దరిద్ర కాపాడేదావు, ఈ తరం వారి చేతిలోంచి ఏం చెప్తాడు ఆయన? వాక్యం ఉంటే, వివేకం ఉంటే, పరిశుద్ధత ఉంటే, కలుసుకుంటే చర్చకొచ్చి పోతాను కదా అంటే కుదరదు అన్న కదా. మనం నేర్చుకోవాలి, బోధ వినాలి, వివేకం సంపాదించుకొని పరిశుద్ధత ఉండాలి. లోకం ఈ తరం ఏం చెప్తుంటుంది? ఈ తరం కోసం అంటే లోకంలో వాటి ఇవ్వాలి. ఈ తరం అలంకరణ, ఈ తరం విధానం, లోక విధానం రకరకాలుగా ఉంటుంది కదా. కనుక దీని నుంచి మనం తప్పింపడాలంటే, దేవుడు తప్పించాలంటే దేవుడితో కలిసి ఉండాలి. ఎవరితో కలిసి ఉండాలి? దేవుడు కలగజేసుకొని కరుణించవాడని ప్రభు మాట చలుస్తుంది. ఎప్పుడు మర్చిపోకూడదు, వాక్యానికి లోబడి ఉండాలి. అందుకే ప్రభు నామం ఏం చెప్తానంటే, పరిశుద్ధ దేవుడు చెప్తున్న మాట 110వ కీర్తనలు చూస్తే 3వ వచనం, యుద్ధ సన్నాహతను మన నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేదరు, నీ యవనస్తులు శ్రేష్ఠులు పరికృస్తానుకతులై మంచివాలే. యవనస్తులు దేవుని సన్నిధిలో ప్రవేశిస్తారు, ప్రార్థించే వారితో కలిసి ఉంటారు, యవనస్తులు దేవుని మాటను నిలుచుంటారు, వాక్యాన్ని కైకుంటారు. అందుకనే ప్రభు యొక్క నామాన్ని బట్టి చూస్తున్నప్పుడు 2 తిమోతి 2:22 నీవెవరైనా నుండి పారిపోము, పవిత్ర హృదయులై ఆడి నుంచి పారిపోవాలి, ఎవరినిచ్చిన నుండి పారిపోవాలి. ఎవరిచ్చిన పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. కనుక వీటిని వెంటాడినప్పుడు యేసుప్రభు యవనస్తులు దేవుని ప్రజలతో ప్రార్థించేవారు, ఉపవాసం ఉండేవారు, ప్రభుత్వ కలిసి ఉన్నవాళ్ళు ఈ తనం నుంచి తప్పింపడతారు, దుష్ట సాంగం నుంచి విడిపింపడతారు, దుష్ట ఆలోచన నడవరు. అందుకనే దుష్ట ఆలోచనలు ఒక పాపల మార్గంలో ఒక పాస్తులు కూర్చున్న చోట కూర్చుండక, ఎవరైతే దేవుని వాక్యను దివారాత్రి ధ్యానం చేస్తారో, దాని తర్వాత ధ్యానం చేస్తున్నారో వారు తగు కాలమందు ఫలవిచ్చే చెట్టు వలె ఉంటారు. గుర్తుపెట్టుకొని ప్రభు వాక్యాన్ని పెట్టుకొని దేవుని సన్నిధి వెతికినప్పుడైతే 190 కీర్తన 92లో 12 చెప్తాడు ఒక మాట. 12 చెప్తాడు, నీ 92 నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె ఏమవుతారు? మొగవేదురు. లెబానోను వీధి దేవత వృక్షం వలె వారి వెదుగుదురు. దేవుని సన్నిధిలో వెతుకుతావు, చక్కనగా ఫలిస్తావు, సువాసనగా మార్చబడతావు, దేవుని పరివాసనగా ఉంటావు. దేవుడు దీవించి కనికరించేవాడు. ప్రభు కనుకూలపడితే ఆ విధంగా యవనేచ్ఛలు విడిచి ప్రభుత్వ కలిసినప్పుడు దేవుడు తప్పకుండా కనికరించి దీవించి ఆశ్రయించి మరి నిజీతులకు ఆచరణ మేలు చేస్తాం. ఆయన కరుణించేవాడని దేవుని మాట చలుస్తుంది. వాక్యాన్ని బట్టి, దేవుని మాటను బట్టి, దేవుని సన్నిధిలో ఎత్తినప్పుడు
దేవుడు బహుగా దీవించి ఆశ్రయించేవాడు. ఆయన చిత్త ప్రకారము జరిగించేవాడు. ఆయన ఉద్దేశం ప్రకారం మన జీవితాన్ని సఫలం చేసేవాడు. అందుకని యవ్వన జీవితంలో ప్రభుత్వం కలిగి ఉండాలని దేవుని వాక్యం చరుస్తుంది. వాక్యాన్ని కలిగి ఉంటే దేవుడు దీవించేవాడు. యేసుక్రీస్తు పరిశ్రమకు మహిమ కలుగాక. ప్రార్థన చేద్దాం. ఇది ఉడుకుతుందిగా. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, నీవెంత గొప్ప దేవుడవయ్యా. దీనులను కటాక్షించేవాడా, పెండకుప్పు నుంచి లేవనెత్తేవాడా, ఈ బిడ్డలను ప్రేమించి ఇదిగో తండ్రి ఒక వ్యక్తితో పాటు ఆ స్థలానికి కుమారుడు నడిపించావు. నీ మందిరకు వచ్చినప్పుడు నువ్వు పట్టుకున్నావు. నీ పరిశుద్ధ మందిలో మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఈనాడు మేము 5గురుగా కూర్చోటకు దేవుడు మాకు దీవెనిచ్చాడన్నారు. అందుకు వందనాలు చెల్లిస్తున్నాం. యవనస్తులైన కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకొని నువ్వు ప్రతి మాట కూడా తన అంతరత్వడు సాయం చేసి ఇంకా ఈ కుటుంబానికి కావాల్సిన దీవెన ఆశ్రయకరుడు దయచేసి కూడి వచ్చిన సంఘమంతుడు ఎత్తుపట్టుకున్న పరపరిచి అన్ని విషయాలు దీవించి నీ కృపా ప్రేమకత కటాక్షించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిదం అందరూ